లేకపోతే అక్కడ ఏదో ఉద్యోగం, చిన్న ఉద్యోగం దొరికినా నేను పోషించబడతానన్న ఆలోచనలు చాలా మంది చేస్తూ ఏం చేస్తా ఉన్నారు? స్వదేశాన్ని విడిచిపెట్టి పరదేశానికి వెళ్ళిపోతా ఉన్నారు ఈనాటి ప్రజలు. ఎందుకు? స్వదేశం బాగలేదా? ఎందుకు స్వదేశంలో పని లేదా? ఎందుకు స్వదేశంలో నువ్వు రాణించలేవా? పొద్దున్న లేచిన నుంచి పడుకునేంత వరకు ఇది నాది, ఇది నాది, ఈ దేశము నాది, ఈ దేశము నాది అని అంటారే తప్ప ఈ దేశంలో ఉండి తన జీవితాన్ని నడిపించుకోవడానికి ఇష్టపడటంలే, ఈ దేశంలో రాణించడానికి ఇష్టపడటం లేదు. అలాగే ఈ పరిస్థితులను ఎదుర్కొని అక్కడ ఏదో బాగుందిలే, బాగుంటుందిలే. మధ్యకాలంలో సోషల్ మీడియాలో వేరే దేశానికి వెళ్ళిన వారు కూడా వీడియోస్ చేస్తా ఉన్నారు. మాకు ఇక్కడ బాగుంది, మేము చాలా రిచ్ లైఫ్ జీవిస్తా ఉన్నాం. అక్కడికి వెళ్ళి టీ కప్పులు కడుగుతుంటాడు వాడు, దేవుడు స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తుంటాడు? టీ కప్పులు కడుగుతుంటాడు. అక్కడికి వెళ్ళి పాచి పనులు చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఇంట్లో కసూరుస్తూ ఉంటాడు పెద్ద పెద్ద గృహాలలో. కానీ ఇక్కడ చూడగానే వీడియోలో చూపిస్తున్నబ్బా అక్కడ మంచి రిచ్ లైఫ్ కనపడతాం, రిచ్గా మేము జీవిస్తున్నాం. పొద్దున్న లేగానే ఓనర్ గారు కాలేస్తారు, పొద్దున్న లేగానే అది చేపిస్తారు, ఇది చేపిస్తారని వీడియో చేపిస్తా ఉన్నారు, చూపిస్తా ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటి లోతు దూర ప్రాంతం నుండి ఆయన ఏం చూస్తున్నాడు అని అంటే ఒక పట్టణాన్ని చూస్తున్నాడు. ఆ పట్టణం పేరు సొదొమ గొమొర్రా పట్టణం. దేవుని స్తోత్రం కలుగును గాక.